రామాయణంలో మనకి ఎక్కడ లోపము కనిపించదు, అంత తక్కువ రచనలో లోపము కనిపించదు, తక్కువ అనిపించదు. అందుకనే చాలామంది మొల్ల రామాయణం చదవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే తొందరగా చదువుకోవచ్చు, తొందరగా అర్థమైపోతుంది కూడా మనకి. అయితే పండితులు దాన్ని చదివితే ఇంకా బాగా రుచికరంగా ఉంటుంది. ఇగో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి, ఇందులో ఈ చమత్కారం ఉంది అని తెలిస్తే ఇంకా సంతోషిస్తారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. హనుమంతుడు సీతను చూడడానికి వెళ్ళిన తర్వాత, చెట్టు మీద నుంచి సీతను చూసిన తర్వాత, సీత అని అనుకున్న తర్వాత, ఇప్పుడు సీత దగ్గరికి గబాలను దూకి మాట్లాడితే ఈ కోతి రాక్షసుడే అని అనుకుంటుంది, నమ్మదు. హనుమంతుడు ఎంత బలవంతుడో అంత బుద్ధిమంతుడు. చాలామందికి బలం ఉన్న వాళ్ళకి బుద్ధి తక్కువ, బుద్ధి ఉన్న వాళ్ళు బలహీనులుగా ఉంటారు. నా వల్ల నాకు బుద్ధి ఉన్నదని కాదు, కానీ బలహీనులుగా ఉంటారు. కానీ హనుమంతుడు ఎంత బలవంతుడో అంత బుద్ధిమంతుడు. అందుకని బాగా ఆలోచించున్నాడు. నేను గబాలను కనబడితే నన్ను రాక్షసులు అవుతారు అనుకుంటుంది, అందుకని కనబడకూడదు, ముందు ఏదన్నా ఇష్టమైంది చేయాలని రామకథను సన్నని గొంతుతో పాడతాడు. అది ఏ భాషలో పాడాలని కూడా ఆలోచిస్తాడు. సంస్కృతంలో పాడితే రాక్షసులకు కూడా సంస్కృతం వచ్చు, అందుకని మళ్ళీ రాక్షసులు పాడినని అనుకుంటుంది, అందుకని సంస్కృతంలో పాడాలి. అయోధ్యలో నగరంలో కాదు, అయోధ్య నగరం వెలుపల మా దేవేంద్ర వినాలి, ఇట్లాంటివన్నీ బాగా ఉంటాయి. అయోధ్య నగరం వెలుపల ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, ఏ భాషలో మాట్లాడుకుంటారు, మిథిలా నగరం నగరానికి వెలుపల ఉండే జనమంతా ఏం మాట్లాడుకుంటారు, ఏ భాషలో మాట్లాడతారు, ఆ యాసలో మాట్లాడితే సీతకు ఆత్మీయంగా ఉంటుందని ఆ భాషలో ఆ యాసలో రామకథ పాడతారు. ఆమె కొంత విన్నట్టుగా సుముఖంగా అనిపించినాక ఎదురుగా అడుగుతాడు. ఇయంగానే మొదట ఏం మాట్లాడాలి, గబాలన ఏం మాట్లాడాలి మొదట. హనుమంతుడు సీతకు తెలియదు, సీత ఈమె అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు తప్ప ఇంకా మాట్లాడి తెలుసుకోలేదు. ఇది సన్నివేశం చాలా గంభీరంగా ఉంటుంది, మనకు కథ పాతది కానీ సన్నివేశం చాలా గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే మొల్ల రాసింది చెప్తాను. మొల్ల అక్కడ ఏమన్నది అంటే, ఉన్నాడు లెస్స రాఘవుడు గురుగతిరానున్నాడిదే కపుల గూడి నేను తోడుకొని కోరున్నాడము నమ్ము సీత. మొట్టమొదటి ఏం చెప్పాలంటే నీ భర్త క్షేమంగా ఉన్నాడు. సీత స్వభావాన్ని బట్టి ఆయన ముందు మంచి, ఆయన క్షేమంగా ఉంటే కదా వచ్చి నన్ను తీసుకుపోయి, అసలు ఆయన ఎట్లున్నాడో తెలియకనే ఇప్పటికి 10 నెలల నుంచి. అందుకని అది ముందు చెప్పాలి. ఉన్నాడు లెస్స మొదలైతే ఆ మాట చెప్తున్నాడు. ఉన్నాడు లెస్స రాఘవుడు కపుల గూడి గురుగతి రానున్నాడు, ఆ కూతులతో కూడి వేగంగా రానున్నాడు, నేను తోడుకొని కోరున్నాడు నమ్ము సీత. ఇది మొల్ల చెప్పిన మాట. అంటే ఇంత చిన్న గంధపద్యంలో ఆ సరిగ్గా ఆ సందర్భంలో ఏది చెప్తే సరిపోతుందో అది చెప్పి సీత ఎవరినంత బాగానే అనిపిస్తున్నది కానీ నాకు ఇంకా నేను నమ్మబుద్ధి కావటం లేదు. అసలు నువ్వు రాముడిని చూసినవో చూడలేదో నాకు తెలియదు. ఎవరన్నా చెప్పంగా మీరు కూడా ఈ కథను చెప్పవచ్చు. అందుకని నువ్వు నిజంగా రాముడిని చూస్తే ఆయన ఎట్లుంటాడో చెప్పు అని సీత ప్రశ్నిస్తుంది. వాల్మీకి రామాయణంలో కూడా ఉంది, అన్ని రామాయణాలలో ఉంది. అక్కడ రాముని వర్ణన కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప వర్ణనను మొల్ల ఒక్క సీస పద్యంలోనే రాసింది. అది కూడా తను ఒక్క పద్యం చదివినాడు. నీలమేఘఛాయ పోలు వేగము వాడు ధవళాద్యపత్ర నేత్రములవాడు కమ్ము సన్నిభమైన కంఠంబు గలవాడు చక్కని పీన వక్షంబువాడు తిన్ననై కల్పట్టు దీర్ఘబాగులవాడు ఘనమైన విశ్వనమువాడు పద్మరేఖలు గల్గు పదయుగములవాడు బాగైన ఎట్టి గుల్పములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముడు శుభలక్షణములవాడు. ఇంతవరకు రాముని వర్ణించింది. ఏమో లక్షణాలు ఉన్నారు కదా, ఆయన చెప్పాలంటే ఎక్కువ శిల్ప పద్యం రాయాలి. కానీ మొల్లకు ఉన్న శిల్పం ఏమిటంటే అవి ఏమి చెప్పకుండా ఒక్క మాటలోనే లక్ష్మణుడిని
రమణి రాముడు శుభ లక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపదసగువాడు వరుస సౌమిత్రి బంగారు వనకాడు. రాముడు ఇన్ని విధాలుగా ఉన్నాడు. ఇన్ని గుణములు కూడా లెక్కించడానికి తగినవాడు వరుస తమ్ముడు ఉన్నాడు, సౌమిత్రి ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. అన్ని గుణాలు ఉన్నాయనకు ఒక్కటే భేదం ఏంటంటే బంగారు వనకాడు. ఆయన నీలమే ఛాయ, ఇలా బంగారు అన్న తప్ప ఇద్దరిలో తేడా లేదు. ఇది ఒక్క మాటతోనే లక్ష్మణుని గురించి కూడా చెప్పింది. ఇది మొల్ల రచనలో ఉన్నటువంటి శిల్పం. ఎంత ఎంత గొప్ప శిల్పం. లేకపోతే ఇంకొక పద్యం రాయాలి లక్ష్మణుడు ఇంటున్నాడు అనుకున్నాడు. అట్లా రాయకుండా రాస్తున్నాడు. తర్వాత మగవాళ్ళ సౌందర్యాన్ని గురించి రాసిన సందర్భాలు చాలా తక్కువ. పోతన్న భాగవతంలో కృష్ణుడి గురించి రాసినాడు. ఒకసారి పెద్దన వరుణుని నోట రవరుడి గురించి కొన్ని అనిపించింది. తమ ఇంటి నరుడి గురించి అన్న పద్యాలు కొన్ని అక్కడ ఒకటో రెండో కనపడతాయి. చేమకూర వెంకట కవి సుభద్ర అర్జునుడి గురించి వర్ణించిన పద్యాలు ఉన్నాయి. సరిగ్గా అర్జునుడిని వర్ణించిన సీత పద్యం ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉంటుంది. ఆ పద్యం కూడా దాదాపుగా ఇట్లనే ఉంటుంది. కోదండ గుణ గినాంకితములైన ముటేపురమరువాడు అని ఆ అర్జునుడి గురించి చేసిన వర్ణన ఉంటుంది. అట్లాంటి ఒక నిర్మాణం. అయితే చేమకూర వెంకటి మొల్ల తర్వాత వాడు. అందుకని మొల్ల పద్యాన్ని ఈయన అనుసరించినాడు అనుకోవాలి. ఎన్ని పద్యాన్ని ఆమె అనుసరించారు. ఆమె రాసిన పద్యాల నిర్మాణ శిల్పాలను తర్వాతి కవులు అనుసరించినటువంటి కూడా కనపడతాయి. ఇట్లా కొన్ని అంత అందమైనటువంటి పద్యాలు రాసిన అక్కడ రాముని వర్ణన రాసింది. ఇక్కడ ఉన్నాడు చేస్తే రాఘవుడు అని రాసింది. అరణ్యకాండలో కబంధుడు, అసలు కబంధుడు రాక్షసుడే కానీ రాముడు వాడిని చంపిన తర్వాత, వాడిని తగలబెట్టిన తర్వాత వాడి రూపం పోయి వాడు గంధర్వుడు అయి వాడిని పూర్వకథ చెప్పుకొని రాముడిని చేసి నాకు ఉపకారం చేసినావు, నాకు శాప విమోచన చేసినావు కాబట్టి నీకు ఒక మేలు చేస్తాను అని నువ్వు ఇటు కొంత ఇటువైపు వెళితే అక్కడ పంపాలని ఉంటుంది. పక్కన నది పక్కన ఒక వనం ఉంటుంది. ఆ వనంలో శబరి ఉంటుంది. ఆమెను కరువు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఋష్యముఖ పర్వతం ఉంటుంది. అక్కడ సుగ్రీవుడు ఉంటాడు. వాళ్ళ వల్ల నీకు లాభం కలిగింది అని దాంట్లో ఆ కబంధుడు చెప్తారు. కానీ మొల్ల ఏం చేసిందంటే అసలు కబంధుడి ఘటనే లేదు. అందులో అన్యకాండ ఒక 50 పద్యాలు 56 పద్యాలు అన్యకాండం అంతా అయిపోయింది. విశ్వనాథ సత్యనారాయణ గారు అరణ్యకాండం 2000 పద్యాలు రాశారు. ప్రతి కాండం 2000 పద్యాలు రాశారు. మొత్తం 12,000 పైకి పద్యాలు ఉన్నాయి. ఒక 50 పద్యాలు 55 పద్యాలలో అరణ్యకాండం అయింది. అందుకని అందులో ఈ కబంధవాదం విరాధవాదం ఏమి శివరి గురించి 2 పద్యాలు రాశారు. 2 పద్యాలు ఒక పద్యం చాలా గొప్ప పద్యం రాశారు. అందుకనే ఆ కథలో ఏది పిగు అయినటువంటిది, ఏది ప్రాణం అయినటువంటిది, ఏది గుండె అయినటువంటిది దాన్ని వదిలిపెట్టలేదు. తక్కువ పద్యాలు రాసిన పద్యం. చని చని ఎదురుగా రాముడు కనెను మహోగ్ర శాప అసని అగు కబరిన్ శబరిన్ అంటాడు. అంటే చాలా పాపాలు అనేటువంటి ఒక కొండ ఉంటే దాని మీద పిడుగుబాటు పడితే ఎట్లా ఉంటుందో అన్ని పాపాలను కూడా పోగొట్టగలిగినటువంటిది అయినా శబరిని చూసినాడు అని. చిన్న పద్యమైన ఇందులో ఎంత మాట చెప్పినంటే శబరిని చూస్తే చాలు కొండ వంటి పాపాలు కూడా పిడుగుబాటు వల్ల ధ్వంసమైనట్టుగా అయిపోతాయి. శబరిని చూస్తే చాలు పాపాలు. అట్లాంటి శబరిని చూసినాడు రాముడు. ఆ శబరి ఆ 2 పద్యాలు రాసినాడు అక్కడ ఆమె ఇచ్చిన పన్ను అని. అంటే ఇక్కడ ఉన్న సంక్షిప్తతలో ఎక్కడ ప్రధానమైనటువంటి విషయాలను ఆమె మర్చిపోకుండా లేదా ప్రధానమైన విషయాలు వదిలిపెట్టకుండా రాసింది. అట్లా కొన్ని వాల్మీకానికి ఉన్నట్టుగా రాసినవి కూడా కొన్ని ఉన్నాయి. నాకు నా దగ్గర ఆ టెక్స్ట్ ఈ టెక్స్ట్ లేదు. కానీ మీరు ఎవరైనా సుందరకాండం చదివిన వాళ్ళు ఉంటే, మా రామకృష్ణ చదివి ఉంటాడు చాలాసార్లు, ఇంకెవరన్నా ఉంటే చదివి ఉంటే సుందరకాండలో ఒక ఘట్టం ఉంటుంది. సీతను చూసి హనుమంతుడు తిరిగి వచ్చిన తర్వాత జాంబవంతునికి రామునికి అందరికీ చెప్పిన తర్వాత మహా ఆనందంతో ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే యుద్ధానికి సన్నద్ధం కావాలి. అప్పుడు కొందరు పెద్దవాళ్ళు ఏమంటారంటే పాపం వీళ్ళు ఎంతో కాలం నుంచి సీత కోసం తిరుగుతూ వానరులంతా బాగా అలసిపోయి ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా విశ్రాంతి ఇచ్చి యుద్ధానికి సన్నద్ధం చేస్తామని మధువనం అని ఒక వనం ఉంటుంది. మీరందరూ ఆ వనంలోకి వెళ్ళి కొద్దిసేపు హాయిగా 1 రోజు 2 రోజులు విహరించడానికి అంటారు.
వాల్మీకి అక్కడ చాలా అద్భుతమైన శ్లోకాలు రాస్తాడు. సుందరకాండం చదివే వాళ్ళకి అర్థం అసలు చదువుతుంటే మనకు కోతులు ఎగురుతున్నాయి, దుంకుతున్నాయి, ఊపుతున్నాయి, పాడుతున్నాయి, గోదావరి మీద ఒకటి పడుతున్నాయి, పండుగరికి పాడేస్తున్నాయి, తీగలు తెప్పుతున్నాయి, బొమ్మలు విరిపడుతున్నాయి. ఇవన్నీ సంస్కృతం ఏమి రాని వాళ్ళకు కూడా చదివితే అర్థమే. వాల్మీకి అంత బాగా రాసినాడు. సరిగ్గా అక్కడ ఏమి రాసినాడో అదంతా మొల్ల ఒక సీసపద్యంలో రాశాడు. నా దగ్గర టెక్స్ట్ లేదు ఇప్పుడు, కానీ కోతులు ఎట్లా చెట్ల మీద దూకుతున్నాయి, ఏం చేస్తున్నాయని అదంతా రాశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాల్మీకాన్ని కూడా మొల్ల చదివింది, వాల్మీకి రామాయణాన్ని చదివింది బాగా. ఆమె నేను ఏం చదవలేదు. ప్రాజ్ఞుల శబ్ద విత్తతి అంటే ప్రాజ్ఞులు అంటే పూర్వం తెలిసినటువంటి వాళ్ళ శబ్ద ప్రయోగాలు నాకు తెలియదు అని మొదట్లో చెప్పుకున్నది. కానీ ఇట్లా వాల్మీకిలో ఉన్న ప్రయోగాలు ఉన్నాయి, వాల్మీకిలో ఉన్నవి వదిలిపెట్టినవి ఉన్నాయి. కానీ అందులో ఉన్నవి రాసింది అంటే ఆమె వాటన్నింటిని చదివింది అని అర్థం. అట్లా చాలా సందర్భాల్లో వాల్మీకిని ఆధ్యాత్మ రామాయణంలో ఉన్న విషయాలను వీటన్నింటినీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. ఇట్లా ఇంత చిన్న రామాయణం అయినా ఇందులో చెప్పడానికి ఇంకా చాలా సన్నివేశాలు, చాలా సందర్భాలు ఉన్నాయి. గజేంద్ర రెడ్డి గారు కూడా చాలా పద్యాలు పోస్ట్ చేసినారు సినిమాలతో. వాళ్ళ సినిమాలు దర్శకులు కూడా చూడలేదు. ఇవంటే కొన్ని వాల్మీకంలో కూడా మనకు రామరావణ యుద్ధం చదివితే విశ్వనాథ రామరావణ యుద్ధం చదివినా, వాల్మీకి రామరావణ యుద్ధం చదివినా, ఇంకొకటి కూడా రంగనాథుడు విపదలో రామాయణం రాసినాడు. బహుశా ఆ కాలంలో వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆయన విపదలో రాసినాడు కాబట్టి ఈమె పద్య రూపంలో రాసింది అనే అభిప్రాయం కూడా ఉంది. ఇది పండితుల కోసం ఉపకరించే తెలుగు పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇట్లాంటి విషయాలు చర్చించుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశం.